ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితం 26 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు 26 సంవత్సరాలు కంటిన్యూ రాజకీయాల్లోనే ఉన్నాడు. ఏ రోజు కూడా ఆయనకి పెద్ద పెద్ద పార్టీలతో ఆయన పోటీ చేశాడు, పెద్ద పెద్ద నాయకులు ఆయన విమర్శించారు. ఏ రోజు కూడా ఆయన మౌనమే సమాధానం చెప్పాడే కానీ ఏ రోజు కూడా వాళ్ళ దోషుడికి దిగటం కానీ ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మనం చూడాల. ఇతర పార్టీలు కూడా చూసి ఉండరు. అయితే ఈరోజు దురదృష్టవశాతం ఆయన ఏదో రాజకీయాలు అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఎంతోమంది వస్తారు. ఆ క్రేజ్కి వేయించుకోవడానికి వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తలు మనకు ఐడెంటిఫై కూడా ఉండదు. వాళ్ళు కండ వేసుకోవచ్చు, వాళ్ళు మెగురుబాని కోసం వాళ్ళు చూస్తుండొచ్చు, వాళ్ళు మనకేం ఇంపార్టెంట్ కాదు. దాన్ని తీసుకొని ఈ హత్యకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉందని చెప్పటం వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తుండ. అయితే ఇలాంటి పరిణామాలు కరెక్ట్ కాదు. ఇంకా ముందు కూడా పోలీసు ఉంది, ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుంది, దొంగలను పట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దీని రాజకీయానికి పులిమి, ఇది వైఎస్ఆర్ పార్టీకి పులిమి రకరకాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కదా. రాజకీయాలు ఏ విధంగా అయిపోతాయి, ఎవరైనా సరే ఏ పార్టీలో కూడా సంబంధం లేదు. ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయాలు ఇంత అధ్వానంగా తయారైపోతారు, అన్యాయం అయిపోతున్న బాధతో ప్రజలు అనుకుంటా ఉంటారు. రాజకీయాలు అంటే అసహ్యం పుడుతూ ఉంది. ఇలాంటి ప్రెస్ మీట్లు కూడా మేము రావడం అనేది బాధగా ఉంది. ఇది పద్ధతి కాదు. ఈ వర్షం మారాలి. ఎవడు కూడా వ్యక్తిగత దోషులకు దిగకూడదు. దీనికి ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు చెప్పినట్టు ఎంతోమంది రాజకీయాల పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళంతా పార్టీకి నాయకులకి సంబంధం ఉండదు. ఎప్పుడంటే నిత్యం ఫుల్ టైం రాజకీయాలు చేస్తూ ఆయన చెప్పిన ప్రతి పని ఆదేశాలు ఇస్తూ అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ నాయకుడి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది లేదు కదా ఎవడికి కూడా. వాళ్ళు ఏంది పరిస్థితి, ఏ రాజకీయ పార్టీలో ఆ రోజు టైంకి ఆ నగరపాలన కోసం ఆ పార్టీకి మాకు మద్దతు ఉందని చెబుతుంటారు వాళ్ళు. అట్టని వాళ్ళు మనకు సంబంధం లేదు. దాన్ని పెట్టుకొని దీన్ని వేరే విధంగా రాజకీయాలను గొప్ప ఇది సబబు కాదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.